జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గుంపుల మానేరు వాగులో చెక్ డ్యాం ముమ్మాటికి పేల్చివేతే ఆధారాలతో సహా మీడియాకి వివరించిన జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు అవగాహన లేమితో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని, రైతులకి నష్టం జరిగేలా వ్యవహరించిన ఇసుక మాఫియా మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. రైతుల పక్షాన వారికి ఎల్లవేళలా మా యువ నాయకుడు శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, రైతులు అధైర్యపడవద్దని వారు అన్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ప్రణవ్ అనే ఇసుక మాఫియా మీద మీ ప్రభుత్వం డిఈఏఈ ఇచ్చిన కంప్లైంట్స్ పై ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని, తక్షణం ఈ చెక్ డ్యాం పేల్చివేతకి కారణమైన వారి మీద చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని వారు హెచ్చరించారు. మరి బ్రహ్మాండంగా నీళ్లతోని నిన్నరంగా కలగలాడే ప్రాంతాన్ని మరి ఇసుక మాఫియా ఈరోజు బాంబులు పేల్చడం జరిగింది. మరి ఈరోజు ప్రణవ్ గారు హుజూరాబాద్ ఇన్ఛార్జ్ అని ఆయన మీటింగ్ పెట్టిండు. అతనికి కనుక రైతుల మీద కనుక అవగాహన, నీళ్లు మీద అవగాహన ఉంటే ఇట్లా మాట్లాడాడు కాదు. మరి ఎందుకు బట్టలు తిప్పుకుంటా ఉన్నారు? మీ ప్రభుత్వం ఉన్నది. మరి అక్కడ విజయరామారావు మీరు అందరూ మొన్నవే ఆ రోజు ఇప్పటివరకు ఏం చేయడం జరిగింది? అక్కడ ఉన్న డిఈ గారు, ఈ గారు ఇది పేల్చడం జరిగిందని పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా కేసు బుక్ చేయలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉన్నది. మరి నువ్వు ఈవా డిఈవా నువ్వెవరు తేల్చడానికి చెప్పడానికి? మరి ఈరోజు నువ్వు ఎక్కడైతే నిలబడ్డావో నీ కాళ్ళ కిందనే పూస ఉన్నది. నీ దగ్గరనే అక్కడ ఉన్న మీ కాళ్ళ పక్క పడిన వాటర్ బాటిల్స్ ఆ పూస ఇక్కడ మీకు మా మీడియా మిత్రులు కూడా నేను చూపించడం జరుగుతూ ఉన్నది. మీరు ఇప్పటి వరకు ఇది డూబ్ అంటా ఉన్నారు, ఎక్కంచోలో తీసుకొచ్చారన్నారు, ఎక్కంచోలు తీసుకురాలేదు. మీరు నిలబడ్డ ఫోటో మీరున్న ఏరియానే ఇది ఉన్నది. మీరు నిలబడ్డ దగ్గర మీ మాటలు కూడా ఇలా వాయిస్లో రికార్డ్ అయినాయి. మీ వాళ్ళ ఇక్కడ ఫోటోను కూడా వెలికి తీసుకుంటారు చెప్తే అక్కడ వాయిస్ వినబడుతుంది. ఏది కాదు కాదంటా ఉన్నారు. మీ దగ్గర చెల్లె మాకు ఈ ఫోటో కూడా రావడం జరిగింది. మీరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, బాధితమైన ఎమ్మెల్యే గారు, ఇక్కడ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు, నీటిపారుదల మాజీ మంత్రి గారు ఇక్కడికి వచ్చి కూడా నిన్న చూడడం జరిగింది. మరి నిన్న వీళ్ళందరూ పోయే తరుణంలో అక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళు కూడా నిన్న కర్మాలు ఎందుకు మీటింగ్ పెట్టడం జరిగిందో, మరి ఇక్కడ ఈ రోజు జమ్మికుంట ఎందుకు పెట్టిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నువ్వు ఈ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ సమస్యల మీద పట్టించుకోకుండా, నీకు అవగాహన లేకుండా ఇలా పోయి ఆ చెక్ డ్యాం విషయంలో మీరు అవసరం లేని మాటలు మాట్లాడుతున్నాం. ప్రెస్ మిత్రులు చూస్తా ఉన్నాం. మీ కాళ్ళ కిందనే ఉన్నారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు. అక్కడ నువ్వు మాట్లాడే మాటలు కూడా వాయిస్ రికార్డు కూడా ఉన్నది. అక్కడ నీకు అవసరమైతే నీకు మీడియా ద్వారా కూడా మీకు ఫోటోలు కూడా పంపిస్తున్నా. నువ్వు ఒకసారి చూసుకొని మాట్లాడు. ఇప్పటి వరకు మరి కేసీఆర్ నేతృత్వంలో ఇలా మన జమ్మికుంట నాయకులను కూడా డెవలప్ చేసి ఈ రోజు 54 కోట్లతో పంపడం జరిగింది. ఆ 54 కోట్లను తీసుకొచ్చి ఆ నాయకులు డెవలప్ అయ్యి, లేకపోతే హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో జమ్మికుంట మున్సిపల్లో 14 కోట్ల రూపాయలు కూడా ఇవాళ స్టేడియం కావచ్చు, మహిళా సంఘాల బిల్డింగ్ కావచ్చు, అంబేద్కర్ బిల్డింగ్ అవన్నీ కూడా పెండింగ్ గా ఉన్నాయి. మా గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ కూడా ప్రభుత్వం రాగానే అది కూడా అన్ని తొక్కడం చేయడం జరిగింది. నిజంగా కూడా మా కేసీఆర్ కట్టించిన ఇళ్లను కూడా మీరు ప్రజలకు పంచండి. అంతే తప్ప నీకు అవగాహన లేకుండా ఈ రోజు మాట్లాడడం అవివేకం. ఈ రోజు ఇక్కడ ఉన్న సంబంధించిన ఎమ్మెల్యే గారు కూడా ఆర్నిచలు కూడా పనిచేస్తున్నారు. ప్రతి సమస్యను కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతా ఉన్నాడు. ఈయన రైతు బంధు కావచ్చు, రైతు ఇన్సూరెన్స్ కావచ్చు, రైతు పెట్టుబడి కావచ్చు, నీకు 500 బోనస్ కావచ్చు, మహిళా మనులకు 2500 రూపాయలు ఇస్తారు. అన్ని బోగస్ మోడల్తోని 420 హామీలతో ఈ రోజు గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఇలా మహిళలందరూ చూస్తున్నారు, రైతులు చూస్తా ఉన్నారు. ఇలా రైతులు పంటకాడి పోనా, పిండి బత్తాల కొరకు రోడ్లు ఎక్కన్నా మరి ఎంతో మంది మహిళలు కూడా కొట్టుకొని కొందరు ఆత్మహత్య చేసుకోవడం, కొందరు హార్ట్ అటాక్ వచ్చి కూడా రోడ్ల మీద చనిపోయింది. మరి ఏ ఒక్క రైతు కూడా కనీసం పిండి బత్తాలు అందేలేని మీ చాదగాని ప్రభుత్వం. మరి ఈరోజు రైతాంగం నుంచి పండించిన పంట కూడా బోనస్ ఇవ్వలేని పరిస్థితి, మొన్న తడిసిన వాటిని కూడా కనీసం కొనలేని పరిస్థితి. ఇంత దిగదారి ప్రభుత్వం మనం ఏనాడు కూడా ఏ రైతులు కూడా చూడలే. ఈరోజు రైతాంగం కూడా మరి అనుమతిస్తా ఉంటే రైతులకు సంబంధించిన నువ్వు ప్రతి పంటకు కూడా 5,000 ఇస్తున్నాడు కేసీఆర్, నేను 7,000 ఇస్తాను, ఈ రోజు వరకు ఇవ్వలే. రైతు రుణమాఫీ చేస్తాను ఎటే టైంలో, ఈ రోజు వరకు రైతు రుణమాఫీ చేయలేదు. ఏదైనా రైతు అనివార్య కారణాల వల్ల పాము కాడుకో కరెంట్ షాక్ ఎక్కడన్నా చనిపోతే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఆ కేసీఆర్ గారు 11 రోజుల లోపు నేరుగా ఆ అకౌంట్లో కూడా 5 లక్షల రూపాయలు కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉండే. ఈ రోజు 5 లక్షల రూపాయలు కూడా బంద్ చేసినావు. నువ్వు ఈ రోజు ఎలక్షన్లు వస్తాయి అని ఈ రోజు చీరలు పంపి నాకు ఓట్లేదా లైన్లలో అంటున్నావు. అసలు అంటే నీకు ఎలక్షన్ వస్తానే చీరలు గుర్తుకొస్తాయి. మరి అంతే తప్ప మరి రైతులు ఈ రోజు పట్టింపు లేదు. రైతాంగం కూడా ఆర్నిచలు కూడా పరిస్థితుల్లో మీరు కష్టం చేస్తా ఉంటే కూడా కనీసం పండించిన పంటలు కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు నేరుగా
రైతాంగం మనిషి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి రైతాంగం అకౌంట్లో పంపడం జరిగింది. మరి ఈ రోజు నువ్వు రైతాంగాన్ని పట్టించుకోకుండా ఈ రోజు నిన్న కరిమేళ విజయరావు కావచ్చు, ఈ రోజు నువ్వు కావచ్చు, అవగాహన లేని ప్రెస్ మీట్లే తప్ప నువ్వు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఏం చేసినావో, నువ్వు ఏం తీసుకొచ్చినావు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఆర్గనైజేషన్ కూడా ఈ రోజు పెద్దలు మరి పాడి కౌశల్ గారి నేతృత్వంలో మరి హరీష్ రావు గారిని తీసుకుని వచ్చి ఆ చెక్ విషయంలో ఖచ్చితంగా ఇసుక మాఫియాను వాళ్ళందరూ ఎవరైతే చేసినో వాళ్ళు బాధ్యత చేసి వాళ్ళను దేశ రోజున కేసు పెట్టి వాళ్ళ జిల్లాలో పంపించి బెయిల్ రాకుండా చేసి మా అక్కడ చెక్ డ్యామ్ కూడా అతి తొందరలో కట్టాలని, మరి కట్టకపోతే మేము అందరం కూడా ఊరుకోవాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా పెద్దలు గౌరవనీయులు డీసీబీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్ అన్న గారికి, మిత్రులు జమ్మికుంట సింగిల్విండో అధ్యక్షులు పురంటి సంపదన్న గారికి, మిత్రులు టౌన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ అన్న గారికి, మిత్రులు గౌరవ మాజీ కౌన్సిల్ అందరూ కూడా పేరు పైన మా పార్టీ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు అందరూ కూడా మీడియా మిత్రులతో అందరికీ ప్రత్యేక అభినందనలు ఇస్తాను. జై హింద్, జై తెలంగాణ.